అయ్యో ఏమైందమ్మా వెన్న అట్లా రాసుకుంటున్నావేంటే ఏమైందన్నా అమ్మా అది మ్యూట్ చేయి టీవీ మ్యూట్ చేయి ఏం తల్లి ఏమైందమ్మా ఏమెప్పి కాదమ్మా వెన్న అంత దూరం నుంచి తెచ్చాం కదా ఏంటి కాళ్ళకి రాసుకుంటున్నావు కాళ్ళకి ఏమైందమ్మా ఎప్పా ఎందుకు ఎన్న రాస్తే తగ్గిపోతుందా అరే నాకు ముందు ఆ విషయం చెప్పివే ఏంటి అట్లా రాసుకుంటున్నావు దేనికి వెన్న మనం చాలా దూరం వెళ్ళి తెచ్చాం కదా వెన్న కాళ్ళకి రాసుకుంటున్నావు ఎందుకు ఎవరు చెప్పారు నీకు ఆ వెన్న రాసుకోవాలని కోడి చెప్పిందా నీకు వెన్న తింటారా కాళ్ళకి రాసుకుంటారా వెన్న తింటారా కాళ్ళకి రాసుకుంటారా మరి కాళ్ళకి ఎందుకు రాసుకున్నావు ఏంటి ఎందుకు తాత నన్ను ప్రశ్న వేస్తావేంటి నువ్వు కాళ్ళకి ఎందుకు రాసుకున్నావు అని అడుగుతున్నా నేను అరే మళ్ళీ రాసుకుంటుంది ఈ పిల్ల ఎప్పా ఎక్కడ నొప్పి ఎక్కడ అరే తలకు కూడా పూసుకుంటుంది అరే పిచ్చి పిల్ల ఎక్కడ నీకు నొప్పి ఎక్కడే అమ్మా నొప్పి ఎక్కడా ఎక్కడ నొప్పి అవుతుంది ఎక్కడ చూపి నా చూపి ఎక్కడ కాలుకి అవుతుందమ్మా ఎందుకు ఏం పని చేసావు ఎక్కడ నాగలు దున్నావా నాటేసావా ఎందుకు నొప్పి అవుతుంది నీకు వాకింగ్ చేస్తే నొప్పి అవుతుందా ఆవు దగ్గరికి వెళ్ళావు కదా అందుకని నొప్పి అవుతుందా ఫేస్ కి రాసుకున్నావా మరి అమ్మో ఫేస్ కి రాసుకున్నావా మరి ముఖానికి ఎందుకు రాసుకుంటున్నావు ముఖం కూడా నొప్పేనా అమ్మా మరి ముఖానికి ఎందుకు రాసుకున్నావు ఎందుకు చెప్పి రాసుకోవే చెప్పి రాసుకో నాకు కూడా అర్థమవుతుంది చెప్పవే నా జన్మ తగలబడా నాకు తెలియదే అట్లా వెన్న రాసుకోవాలని నాకు అయ్యో రామ చెప్పు ఒక మాట చెప్పి రాసుకోవే అమ్మా ముఖం కూడా నొప్పుడుతుందా ఫేస్కి ఎందుకు రాసుకున్నావే అమ్మా ఫేస్కి ఎందుకు రాసుకున్నావు అరే చెప్పవే ఒక మాట చెప్పవే నాకు ఫేస్కి ఎందుకు రాసుకుంటున్నావు బొజ్జకి రాసుకున్నావా బొజ్జకి అయ్యో గౌన్ లేపి రాసుకో గౌన్ లేపి బొజ్జకి రాసుకో అయ్యో రామ వెన్న అంతా రాసుకున్నావు కదా ఆ వెన్న ఎంత దూరం వెళ్ళి తీసుకొచ్చామో తెలుసా నీకు ఎక్కడి నుంచి తెచ్చాము వెన్న ఏంటి నీ బాధ ఏంటి నాకు ఒక మాట చెప్పి నీ పని చేయమ్మా నేను వెళ్ళిపోతా ఏంటి ఏం చేస్తున్నావు బొజ్జకి రాసావా ఎందుకు బొజ్జకి ఏమైంది గాంధీ తాత వెనకాల టీవీలోనా ఓకే గాంధీ తాత సరే కానీ ఆ వెన్న రాసుకోమాకు నువ్వు తిను లేకపోతే నువ్వు రాసుకోవద్దు కాళ్ళకి చేతులకి తిను చెప్పవే చెప్పు అయ్యో రాసుకోవద్దంటే ఇంకా మాకు అట్లా రాసుకోవాలమ్మా గాంధీ తాత సర్లే పెద్ద మనిషిలాగా రాసుకోవటం ఏంటి ఏంటి ఎక్కడమ్మా నొప్పి కాళ్ళకమ్మా కొంచెమా చాలా నొప్పి అమ్మా ఫేస్ కూడా రాసుకుంటున్నావా ఫేస్ కూడా నొప్పి ఉందా లేదా ఫేస్ ఉందా ఎందుకమ్మా ఫేస్ నొప్పి ఇప్పుడు వెన్న పూసుకుని లాలు పోసుకుంటావా లేదా ఇప్పుడు లాల పోసుకుంటావా మరి అది రుద్దుకున్నావు కదా లాల పోసుకుంటావా నీకు వెన్న అంటే ఇష్టమా అమ్మా ఇష్టమమ్మా తింటావా వెన్న ఎంత తింటావు నువ్వు ఎంత చూపి నా చూపి ఎంత చూపి ఎంత వెన్న తింటావు చూపి చూపివే ఎంత కిలో తింటావా ఎంత తింటావు చాలా తింటా అమ్మా ఈ చేత్తో చూపి ఎంత తింటావా
ఇంత తింటావా? ఇంత తింటావా? అంత తినేస్తావా? నాకు ఎల్లిపాయ కారం వేసి కొంచెం పెడతా అమ్మా, నాకు కొంచెం పెడతావా? బాగా అప్లై చేసుకున్నావు అమ్మ బాడీకి. ఆ షర్ట్ తీసేసి బజ్జకు కూడా రాసుకుంటే బాగుండేది. బజ్జకు కూడా రాసుకుంటే బాగుండేది. నేను రాసినంత బాగా రాలేను తల్లి, బాగా రాసుకున్నది. ఇండియా ఎక్కడ? ఇండియా ఎక్కడే? ఇంకెవరికి రుద్దుకుంది కదా చేతులకైతే ఇట్లా పెద్దవాళ్ళు కలిసినట్టు ఇట్లా ఇట్లా ఇట్లా. సరే దీన్ని వీడియోలో యూట్యూబ్లో పెట్టిన వీడియో వద్దు తాత, ప్లీజ్ తాత, ఈ ఒకటే పెడతా. నా మాట విను తాత, ఆ మాట విను. ఇని యూట్యూబ్లో పెట్టొద్దా? పెట్టొద్దు ఏ? ప్లీజ్ తాత. ఆ? అబ్బా నొప్పి. ఈ ఒకసారికి పెట్టినమ్మా, ఈ ఒకసారికి యూట్యూబ్లో పెట్టినా. ప్లీజ్ ప్లీజ్ అమ్మా, ఒకసారి పెడతానే. పెట్టుకోను. పెట్టినా? థ్యాంక్ యూ తల్లి. పర్మిషన్ లేకుండా పూలు కోతున్నావా అక్కడ? ఇలా అయిపోతుంది. పర్మిషన్ లేకుండా పూలు కోతున్నావా? వద్దు కొయ్యగోడు. దీనికి ఎంత దొంగ తెలివి అంటే, నిన్న అసలు ఎంత దాదాపు 6 నిమిషాల వీడియోలో నన్ను కోసిమంటుంది కానీ అది పువ్వు కోసుకోవట్లేదు. నన్ను కోసిమంటుంది, ఆ తప్పు నేను చేయాలి. అంతేనా తల్లి? అమ్మా నాన్న నాన్న కూర్చో. నాన్న కూర్చో. కానీ నేను వెళ్తున్నా, ఇక నేను వెళ్తున్నా. ఇంట్లో కూరగాయలు కొత్తిమీర డబ్బా. ఆ? ఆ? కొత్తిమీర. కొత్తిమీర? ఓకే ఓకే, ఇక నేను వెళ్తున్నా, వీడియో పెట్టేసుకుంటా నేను. కొంచెంసేపు ఉంచుతాడమ్మ, 5 నిమిషాలు. లాల పోసుకుంటావా? ఏం కూర ఇవాళ అమ్మ? ఇవాళ ఏం కూరే? బియ్యం కాదే, కూరే. ఫిష్ అమ్మ ఈరోజు. కూర ఏం కూర తల్లి? ఫిష్ అమ్మా. నువ్వు తింటావా? ఫిష్ తింటావా?